నేను ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా వెంటనే స్థానిక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, అప్పుడు వారి కార్యాలయం అంబేద్కర్ సెంటర్లో ఉండే, వారి క్యాంప్ ఆఫీస్కి పోయినాం. అక్కడికి పోతే వారు అన్నారు, నా పరిధిలో లేదు అంటే, సార్ అది మున్సిపల్ జాగానే సార్, డిఏజీ ఆపోజిట్ గల్లీలో ఉన్న ఆపోజిట్లో ఉంది, దాన్ని కేటాయించండి అంటే, అది నాకు సంబంధం లేదు, కలెక్టర్ గారిని అడగాలన్నారు. మేము అందరం కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ గారు అన్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పిండ్రు. సిఎస్ దగ్గర పోతే ఇది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి అన్నారు. అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోవటం జరిగింది. చూద్దాం చేద్దామని నానబెట్టిండ్రు. అప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ స్థలం గురించి ప్రస్తావించలేదు, దాని గురించి పాకులాడలేదు. ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ఉండే, రోషయ్య గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది. నేనే కాదు, కవులు కళాకారులను కూడా చాలా సందర్భాల్లో పోతే అది జిల్లా అధికారులకు చెప్తామన్నారు. ఇక్కడికి సమాచారం రాలేని వీళ్ళంటారు. వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో 3 ఏళ్ల పాటు 300 చెప్పులు అరగంగా తిరిగినాం. నా ముఖాలు అయితే మంచుకునే పాపం పెద్దలు, నవీన్ సార్ లాంటి వాళ్ళు, రామ్ శాస్త్రి లాంటి వాళ్ళు, వాళ్ళ ముఖాలు కూడా అరిగినాయి, వాళ్ళు తంగైపోయినారు. ఆ పరిస్థితులలో కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయిన, ఉద్యమ నేతగా తీసుకుపోయి, సార్ ఈ పరిస్థితి అంటే వారు ఒక్కడే మాట చెప్పింటారు, రాబోయే కొద్ది నెలలలో 2 సంవత్సరాలలో ఇది 2012లో జరిగినటువంటి సంభాషణ. కేసీఆర్ గారి దగ్గర పోతే ఒక్కటే అన్నారు, 1-2 సంవత్సరాలు తిరగకన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, అప్పుడు ముష్టి 300 కాదు, బ్రహ్మాండంగా రాబోయే తరాలకు మన తెలంగాణ బిడ్డకు సరైన గౌరవం ఇచ్చే విధంగా, రవీంద్ర భారతిని తలదన్నే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా నిర్మాణం చేసుకుందాం, మీరు అధైర్యపడొద్దని చెప్పడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలోనే 100 రోజు తన పరిపాలన ముగించుకొని ఇక్కడికి నేరుగా వచ్చి కాలేజీ కుటుంబ సభ్యులను కలిసి, వారి ఆర్థిక పరిస్థితి చూసి, వారికి అన్ని రకాలుగా చేయూతనిచ్చి, ధైర్యం ఇచ్చి, కాలేజీ పేరిట కాలేజీ హెల్త్ యూనివర్సిటీని కూడా మరి ప్రారంభించుకొని శంకుస్థాపన చేసుకొని, ఆ తదుపరి కాలేజీ మరి మిత్రమండలితో సంప్రదించి వాళ్ళకు అనువైనటువంటి స్థలం కేటాయించాలంటే, బహుశా ఒక స్థలం చూపెడితే అది కాదు అని వాళ్ళు ఇక్కడ కోరిన వెంటనే మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికన్నా ముందు చూసినట్టయితే నేను చెప్పినటువంటి పేర్ల అందరితో కూడా ఇక్కడ చూడండి, నవీన్ సార్, శాస్త్రి సార్, నంది సిద్ధారెడ్డి గారు, అశోక్ గారు, అప్పుడు అడ్వైజర్ పాపారావు గారు, వీళ్ళందరితో సమీక్ష సమావేశం నిర్వహించి కాళోజీ గారి పేరిట యూనివర్సిటీలు కానీ అవార్డులు కానీ శ్రీనివాస్ గారు మరి సంప్రదించి వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది, ఆనాటి ముఖ్యమంత్రిది, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులది, నాది కూడా అని చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేనిపైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అవాకులు చేవాకులు పేలటం సరికాదని చెప్పి ఈ సందర్భంగా నా మిత్రుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్నా.